పరిశుద్ధమైన చేతులతో, పవిత్రమైన చేతులతో నాయనా నా పాదములు మట్టుకు వంగి కడుగుచున్న దేవా, శుద్ధి చేయుచున్న దేవా, తుడుచుచున్న దేవా, నా రోగమును, నా పాపమును, నా శోధనను, నా శ్రమను తుడిచివేయుచున్న తండ్రి నీకు వందనాలని ప్రతి ఒక్కరూ దేవుడి వైపు చూస్తూ ప్రార్థన చేద్దాము. యేసయ్యా, నువ్వెంత గొప్ప దేవుడవో తండ్రి, ఎంత ఉన్నతమైన వాడవో తండ్రి. నాయనా, ప్రభువాని పిలుచుటకు యోగ్యుడను కాను, నీ పాదములు పట్టుకున్నటకు యోగ్యుడను కాను. అయినప్పటికీ నన్ను ప్రేమించి నా పాదములు కడుగుచున్న దేవా, నా రోగములు కడిగావు, నా పాపములు కడిగావు, నా దోషములు కడిగావు, నా అపరాధములు కడిగావు, నా నిందలు అవమానములు కడిగావు. దేవా, నీకేమి ఇవ్వగలనయ్యా? ఏమని నిన్ను వర్ణించగలను? ఏమని నిన్ను వివరించగలను? ఏమని నిన్ను కొనియాడగలను? దేవా, నన్ను కడిగి నీ శరీరమును, నీ రక్తమును నాకు భోజనముగాను పానముగాను ఇచ్చివేయుచున్న తండ్రి, నాయనా నాకు అనుగ్రహించుచున్న తండ్రి నీకు వందనములు, స్తోత్రములని ప్రతి ఒక్కరూ కూడా ఆయన వైపు చూస్తూ ప్రభు యొక్క శరీరక్తాల కొరకు ఎడమ చేతిలో కుడి చేతిని పెట్టుకుని ప్రభు యొక్క శరీరక్తాల కొరకు ఆశగా చూద్దాము. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు గనుక ప్రతి ఒక్కరు కూడా ఆయన వైపు చూద్దాం. ఇదిగో సిలువలో మన కొరకు కార్చిన రక్తము, సిలువలో మా కొరకు చిందించబడిన రక్తము, సిలువలో మన కొరకు నలగొట్టబడిన శరీరమును ఈ సమయమందు మనకు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. గనుక ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ప్రార్థనతో అందుకుందాము, విశ్వాసముతో అందుకుందాము. దేవుని యొక్క